హాయ్, హలో ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా జెన్జీ అనే పదాన్ని వింటూ ఉన్నాం. అసలు ఈ జెన్జీ అంటే ఏంటి అంటే, ఒక నిర్దిష్ట కాలంలో జన్మించిన వ్యక్తుల సమూహాన్ని లేదా ఆ తరాన్ని సూచించడానికి కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఈ జెన్జీ అంటే ఏంటంటే, ఇది యాక్చువల్లీ జనరేషన్ జెడ్. ఈ జెన్జీ అనే ఎవరిని అంటారంటే, 1997 నుండి 2012 మధ్య జన్మించిన వారిని జెన్జీ అంటారు. వీరి వయసు 13 నుండి 28 సంవత్సరాలు ఉంటుంది ప్రస్తుతం. మరి 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జెన్జీ అంటున్నారు. మరి ఆ తర్వాత జన్మించిన వారు, అంతకంటే ముందు జన్మించిన వారికి కూడా ఆ సమూహాలకు లేక ఆ తరానికి కూడా ఏమైనా పేర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఆ పేర్లు ఏంటి, మరి మీరు పుట్టిన సంవత్సరం ఆధారంగా మీరు ఏ తరానికి సంబంధించిన వారు అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు వాటి వివరాల్లోకి క్లియర్గా వెళ్దాం. 2013 నుండి 2026 అంటే ఇప్పటి వరకు జన్మించిన వారిని జనరేషన్ ఆల్ఫా అంటారు. వీరి వయసు ఇప్పుడు 0 నుంచి 13 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓకే, ఇంకా తర్వాత ఇందాక మనం చెప్పినట్టు 1997 నుండి 2012 మధ్య జన్మించిన వారిని జెన్జీ అంటారు, జనరేషన్ జెడ్. అదేవిధంగా 1981 నుండి 1996 మధ్య జన్మించిన వారిని మిలేనియల్స్ అంటారు. వీరి వయసు దాదాపు 29 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉంటుంది. 1965 నుండి 1980 మధ్యలో జన్మించిన వారిని జనరేషన్ ఎక్స్ అంటారు. వీరి వయసు ఇప్పుడు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అదేవిధంగా 1946 నుండి 1964 సంవత్సరం మధ్య జన్మించిన వారిని బేబీ బూమర్స్ అంటారు. వీరి వయసు 61 నుంచి 79 సంవత్సరాల మధ్య ప్రస్తుతం ఉంటుంది. ఇంకా అదేవిధంగా 1928 నుండి 1945 మధ్య జన్మించిన వారిని సైలెంట్ జనరేషన్ అంటారు. వీరి వయసు ఇప్పుడు 80 నుంచి 97 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇంకా 1901 నుంచి 1927 మధ్య జన్మించిన వారిని గ్రేటెస్ట్ జనరేషన్ అంటారు. వీరి ఏజ్ ఇప్పుడు 98 నుంచి 124 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీరు చాలా తక్కువగానే ఉంటారు ప్రస్తుతం. ఇంకా అదేవిధంగా 1883 నుండి 1900 సంవత్సరాల మధ్య జన్మించిన వారిని లాస్ట్ జనరేషన్ అంటారు. వీరి వయసు 125 నుంచి 142 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. మరి దాదాపు వీరు ఉండకపోవచ్చు, ఎందుకంటే 125 నుంచి 125 సంవత్సరాలు పైగా బ్రతికున్నవారు చాలా అరుదు. సరే, ఎనీహౌ, మీరు కూడా ఏ సంవత్సరంలో జన్మించారు అనే ఆధారంగా చేసుకొని మీరు ఏ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.